హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్నాక్ ఐటెం చేసి చూపిస్తానండి. పొటాటో చీజ్ బాల్స్ అండి. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ముందుగా ఒక పావు కిలో పొటాటోస్ తీసుకొని బాగా మెత్తగా ఉడికించి పెట్టుకోవాలండి. తర్వాత ఒక 3-4 బ్లడ్ స్లైస్లు తీసుకోవాలా. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న ఆలూని ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. మెత్తగా స్మాష్ అయిపోవాలా. ఇలా మెత్తగా నేను చూపిస్తున్న విధంగా స్మాష్ చేసేయాలండి. తర్వాత బ్రెడ్ని సైడ్లో ఉన్నటువంటి బ్రౌన్ భాగాన్నంతా తీసేసేయండి. వైట్ మాత్రమే తీసుకోవాలండి. సైడ్స్లో ఉన్నటువంటి బ్రౌన్ భాగాన్నంతా తీసేసి ఈ బ్రెడ్ని నీళ్ళల్లో తడుపుకోవాలండి. మెత్తగా తడుపుకున్నాక ఆ నీళ్ళంతా పిండేసుకొని, బ్రెడ్లో ఉన్నటువంటి నీళ్ళంతా పిండేసుకొని మనం ముందుగానే స్మాష్ చేసి పెట్టుకున్న ఆలూలోకి వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ మనము సన్నగా తరుక్కున్నాం కదండి. ఇలా సన్నగా తరుక్కోండి, అప్పుడైతేనే మీకు ఉండలు పట్టేదానికి బాగుంటుంది. వేసేసుకున్న తర్వాత మనకు టేస్ట్కి తగినంత ఉప్పు వేసేసుకోండి. మీ టేస్ట్కి తగినంత ఉప్పు తక్కువ ఎక్కువ వేసేసుకోండి. తర్వాత టేస్ట్కి తగినంత కారం వేసేసుకోండి. పిల్లలు తింటారు కాబట్టి కొద్దిగా కారం తక్కువే వేసుకోండి. నా పిల్లలు పెద్ద పిల్లలు కాబట్టి నేను కారం కొద్దిగా ఎక్కువ వేసినానండి. చిన్నపిల్లలు ఉండే వాళ్ళైతే కారం కొద్దిగా తక్కువ వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. అన్నీ వేసుకొని ఇలా కలిపి పెట్టుకోండి. తర్వాత బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసి పెట్టుకోండి. బ్రెడ్ పౌడర్ అండి అది. తర్వాత చీజ్ కావాలి కదండి. ఇది పొటాటో చీజ్ బాల్స్ కదా, చీజ్ కావాలి కదండి. చీజ్ రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత ఇలా కొద్దిగా తీసుకొని ఒక ఉండలాగా పట్టుకొని ఒక బాల్ లాగా చేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా చేసుకొని మధ్యలో మనము చీజ్ పెట్టుకొని తర్వాత మళ్ళీ బాల్ లాగా చేసేసుకోవాలండి. చూడండి, ఇలాగా బాల్ లాగా చేసుకోవచ్చు. మీ ఇష్టం అండి, ఎంత సైజులో అన్నా చేసుకోవచ్చు. చిన్నవన్నా చేసుకోవచ్చు, పెద్దవన్నా చేసుకోవచ్చు. తర్వాత ఇలా బ్రెడ్ క్రమ్స్లో ఆ బాల్ని బాగా పట్టించేయాలండి. బాల్కి బ్రెడ్ క్రమ్స్ అంతా బాగా పట్టించేసి ఆయిల్ ముందుగానే పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఆయిల్లో వేసినాక ఎక్కువ తిప్పద్దండి, ఎందుకంటే బాల్స్ విరిగిపోతాయండి. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్నగా ఇటు అటు తిప్పుకుంటూ కాల్చుకుంటే ఆలూ చీజ్ బాల్స్ రెడీ అయిపోతుందండి. పొటాటో చీజ్ బాల్స్ రెడీ అయిపోతుంది. ఇది మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. ఉంటానండి. బాయ్.